తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, కొన్ని మొండి సమస్యలు అసలు ఎంతకీ అవి తీరవండి. అవి ఎలాంటివైనా సరే, కొన్ని పనులు ప్రారంభించినట్టు ప్రారంభిస్తామండి, కానీ మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అదొక ఆటంకంలాగా. మళ్ళీ చేద్దామంటే ఏం మరి ఇంత మొండిగా ఉంది, ఎక్కడ ముందుకు కదలట్లేదనే ఆలోచన వచ్చేస్తుంది. లేకపోతే ఏమన్నా పనులనే కాదు, అవి ఆర్థికంగా కావచ్చు, ఏదన్నా ఒక కార్యక్రమం అనుకుంటే అదని కావచ్చు, అవి అలా మొండిగా ఉండిపోతాయి. ఉదాహరణకి అసలు ఇల్లు అయినా కూడానండి, ప్రారంభించినట్టు ప్రారంభించేస్తారు, అలా ఉండిపోతుంది అంతే. ఏళ్ళు గడుస్తూ ఉంటే కడుతూనే ఉంటారు, సాగుతూ ఉంటుంది. ఇలాంటివి అసలు ఎందుకు వస్తాయి? వీటి నుంచి బయటపడటం ఎలా? ఇది నేటి సమాజానికి చాలా ముఖ్యంగా కావలసినటువంటి మీరు ప్రశ్నని మంచిగా అడిగారు. ఒకటి, వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలమ్మా, సమస్యకి వీళ్ళ యొక్క మనసే ప్రధానం. సమస్య రావటానికి కానివ్వండి, సమస్య జటిలంగా, మొండి అంటే జటిలం అనేది, మన జటిలంగా అవటానికి కూడా మన మనసే ప్రధానమైన కారణం ఉంటుంది. మీరు బాగా గమనించండి, ఇప్పటికీ పూర్వానికి అంటే నేను చాలామంది అంటారు మీరు పాత రోజులేనండి పాత రోజులేండి అంటూ ఉంటారు. మనం ఏదైనా చెప్పినప్పుడు పాత రోజులు చాలా బాగుండే అంటే మీ పాత రోజుల్లో ఏం సుఖం అనుభవించారండి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. పాత రోజుల్లో కంటే కూడా ఇప్పుడే మేము అన్ని టెక్నాలజీ కనిపెట్టాం, మీరు అన్నీ చక్కగా ఇలా టీవీలు, పెద్ద పెద్ద టీవీలు చూస్తున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, ఎక్కడ అన్నీ అంటున్నారు. మీరు ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది అంటున్నారో, ఇక్కడ నేను ఇందాక ఒకటే చెప్పాను, మనసే ప్రధానం అని చెప్పేసి. మీ మనసంతా టెక్నాలజీ వైపు ఉంది, కానీ అంతర్లీనంగా ఆ మనిషిని మీరు కోల్పోతున్నారనే దాని మీద లేదు. మీరు బాగా గమనిస్తే కనుక ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడతారమ్మా నాతో, నాన్నగారు ఎలా ఉన్నారు, బాగున్నారా, లేదా గురువుగారు బాగున్నారా, ఏదో మన ఒక బంధం అనేటు ఉంటుంది తండ్రి కూతుళ్ళుగా అనుకున్నప్పుడు. ఎదురుగుండా వచ్చి చక్కగా నాన్న దగ్గర కూర్చుని నాన్న తిన్నావా అని అడిగిన దానికి, ఫోన్లో తిన్నావా అన్నదానికి అలా వ్యత్యాసం ఉంటుంది, మీకే అనిపిస్తోంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది ఆపత్కాలంలో ఉపయోగపడేందుకు మనం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా టెక్నాలజీ చాలా గొప్పది, సైన్స్కి మేము వ్యతిరేకం కాదు. టెక్నాలజీ వృద్ధి కావాలి, ఆ వృద్ధి అవుతున్నప్పుడల్లా మా యొక్క వేదాంతం కూడా గొప్పగా ప్రజెంటేషన్ అవుతూ ఉంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ వృద్ధి అయింది, ఇట్లాంటి ఆధ్యాత్మిక వీడియోల ద్వారా చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ వృద్ధి అయింది, గోమాత గురించి తెలుసుకునేవాళ్ళు గోమాత సేవ చేస్తున్నారు, పితృదేవతల గురించి తెలుసుకునేవాళ్ళు పితృవులకి అన్నం పెట్టే పని చేస్తున్నారు కొంతమంది. కాబట్టి మేము టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాం. మీరు టెక్నాలజీ అభివృద్ధి చేశారు, మేము టెక్నాలజీని ఈ విధంగా వృద్ధి చేయటం మూలకంగా ప్రతి ఒక్కరిళ్లల్లో ఎంతో కొంత పాపాలను, దోషాలను తీయటానికి ఈ వీడియో, సందేశాత్మకమైన వీడియోల ద్వారా చాలామంది ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది మనము అక్కడ కూడా టెక్నాలజీ వృద్ధి అయితే సమాచారాన్ని తెలుసుకెళ్ళిందే తప్ప నేనుగా ప్రయాణం చేయలేకపోయానుగా. నేను చెప్పేటువంటి దాన్ని ప్రయాణం చేయించేట్టుగా టెక్నాలజీని ఉపయోగించుకున్నా. నేనుగా వెళ్ళాను అనుకోండి మీ ఇంటికి, అబ్బా గురువుగారు ఎప్పటి నుంచో మనం వేచి చూస్తున్నాము, అది ఎంత ఆనందం కలుగుతుంది, ఏదో గురువుగారిని వీడియోలో చూసి సంతోషపడుతున్నాము అన్నదానికి. కాబట్టి ఇక్కడ మనసే ప్రధానమైనటువంటిది మొండి సమస్యలకి. మొట్టమొదట మనం ఏ సమస్యను, ఒక గృహ నిర్మాణం చేస్తున్నాం. అసలు ఈ గృహ నిర్మాణం చేసేటప్పుడు ఈ రోజుల్లో వాళ్ళైతే ముఖ్యంగా చేసేటువంటి పెద్ద పొరపాటు చెప్తున్నానమ్మా, వారికి అసలు గృహయోగం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని పూర్తిగా చూసుకోవటం లేదు. వారి జాతకంలో కానీ, వారి పేరు మీద జాతకం చూసినా, వారు పుట్టినటువంటి డీటెయిల్స్ ద్వారా చూసినా, వారి చేతి రేఖలను చూసిపెట్టి చేసినా, వారు ఈ విధి విధానాల్లో ప్రశ్నాశాస్త్రంగా వీళ్ళైనా కూడా ఎక్కడా కూడా వాళ్ళు అలాంటి పనులు చేయటం లేదు. ఎవరో 10% చేస్తున్నారు ఇట్లాంటివి. ముఖ్యంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు, పూర్వం రాజులు కూడా యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా రాజుగారు దేశం యొక్క జాతకాన్ని, రాజుగారి యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకుని ముహూర్తాలు పెట్టుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కడండి దీనికి సాక్ష్యం? మళ్ళీ కింద మనకి రేపటి నుంచి కామెంట్లు వస్తాయి. కృష్ణదేవరాయల సమయంలో కూడా, కృష్ణదేవరాయలు పెద్ద సమయం కాదు, ఇప్పటికే ఆయన సామ్రాజ్యం
హంపి విజయనగరంలో ఆయన కట్టడాలు అవన్నీ ఉన్నాయి. వారు కూడా అప్పట్లో ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు మహామంత్రి తిమ్మరసు వారిని దగ్గర పెట్టుకున్నారు. అలాగే వారి ఇంటి జ్యోతిష్కుడిని కూడా వారి యొక్క ముఖ్యమైనటువంటి జాతకం చూసేటువంటి వ్యక్తి వారి ఇంటికి సంబంధించిన వారు కూడా దగ్గర పెట్టుకున్నారు. పూర్వం రాజుల్లో కూడా మనం ఆలోచన చేస్తే కృష్ణదేవరాయల వారి జాతకాన్ని చూపించుకున్న తర్వాతనే యుద్ధానికి సంబంధించిన ప్రయాణాలు ప్రారంభించేవారు. వారు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందర చూపించుకునేవారు. వారి వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్కులు వారికి ఉండేవారు. అయితే వారి జీవితంలో ఒకటి, అప్పట్లో ముస్లిం రాజులతో యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ జ్యోతిష్కుడు రాజుగారిని మోసం చేయాలనేటువంటి ప్రయోగం చేశారు. అప్పుడు అయ్యా రాజా, మీకు పలానా సమయంలో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ముందరగా యుద్ధం చేయాలి అనేటట్టుగా రాజుని ఉసుగొలుపుతాడు ఈ జ్యోతిష్కుడు అప్పట్లో. అది మహామంత్రి తిమ్మరసు వారు తెలుసుకుని తెనాలి రామకృష్ణుడి ద్వారా ఆ విషయాన్ని బయట పెట్టించి సమయంలో ఆ జ్యోతిష్కుడిని ఎవరు తెలియకుండా ఒక దొంగతనంగా వేరే శత్రు దేశం వాళ్ళే బాణం వేసి చంపేస్తారు చెప్తున్న సందర్భంలో. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీ ఇంట్లో సమస్య ఏదన్నా వస్తోంది అంటే ప్రథమంగా సమస్యలు ఏవి కూడా వాటంతటికి అవి రావు. మనసే ప్రధానం అమ్మ. నేను గతంలో కూడా మీకు చెప్పాను, కవులు కూడా పాటలు రాసినప్పుడు మనసే అందాల బృందావనం అని అన్నారు. ఈ అందమైనటువంటి బృందావనంలో మనం పరమేశ్వరుని కనుక నిత్యము చక్కగా ఆరాధన చేస్తున్నట్లయితే చక్కని ఆలోచనల ద్వారా చక్కని జీవిత ప్రయాణం సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మొండి సమస్యల దానిలోకి వస్తే, ఇప్పుడు ఇల్లు కట్టేటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చేసింది, 2 నెలలు మంచిగా చేస్తారు, 3వ నెలలో నీకు ఎంత వస్తుంది కదా, పెళ్లి సంబంధాలు చూసేస్తాము, ఈ పెళ్లి చేస్తారు, మీ ఇద్దరికి ఇంత సంపాదన వస్తుంది కదా, ఇల్లు కొనండి. ఈ వీళ్ళు కొత్తగా పిల్లలు పెద్దవాళ్ళ వీళ్ళకి ఇల్లు కొనండి అంటే వీళ్ళు డబ్బు పాడు చేయకుండా ఉంటారనేది వాళ్ళ ఆలోచన. అక్కడ వరకు మంచిదే. వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ కొనాలి అని తిరిగే దానిలో తిరిగే ప్రయాణంలో మాకు 3 బెడ్రూమ్ ఉండాలనో, ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలనో, అది ఎక్కువ ఉండాలనో, పాష్ ఏరియాను, ఇప్పుడు రకరకాల పేర్లు పెడుతున్నారు కదమ్మా. దీనిలో తిరిగి ₹1,50,00,000 బిల్డింగ్కి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు అసలు ఎలా పనిచేస్తారో కంపెనీ వాడికి తెలియదు. మీరు గమనించుకోండి బాగా. ఈ ఎంప్లాయ్ చేసే వర్క్ మీద ఒక టీం లీడర్గా ఒకడు నిత్యము రిపోర్ట్ ఇస్తూనే ఉంటాడు. మీకు టీం లీడర్ ఉన్నారంటారు కదా, వీడు ఎలా పనిచేస్తున్నాడు, సరిగ్గా పని చేయట్లేదు, వీళ్ళకి కూడా అర్థం కాదు. సాఫ్ట్వేర్లో రోజు చాలా రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ఇళ్ళు కొనుక్కుని ఇక్కడితో ఆగిపోతారా, కారు ఉంటుంది మళ్ళీ ఒకటి వెంట ఒకటి, ఇక్కడితో అయిపోతుందా, మళ్ళీ హెల్త్ పాలసీ ఉండాలి ఇంట్లో మనకోటి. అది కాకుండా ఈ పెద్దగా వస్తువులు కొనాల్సి వచ్చినప్పుడు ఇక మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అనేక రకాలైనటువంటి 0 EMI బ్యాలెన్స్ లాగా కొన్ని ప్రోగ్రామ్స్ చూపిస్తూ ఉంటారు. వాటికి మనం మనసు ప్రధాన కారణమైపోయి అది కొందాం ఇది కొందాం, ఈ హాల్లో ఈ టీవీ ఎంత సైజు పెడితే బాగుంటుంది, బెడ్రూమ్లో ఈ టీవీ ఎంత సైజు పెడితే బాగుంటుంది, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఒక ఇల్లు నిర్మాణం అంటే ఇంటి నిర్మాణం తర్వాత జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా కూడా సమస్య జటిలం అవుతున్నది, మొండిగా అయిపోతున్నది. దాంతో ఏమవుతుంది, ఆ మొండి సమస్య. అదే చెప్తున్నా, ఇక్కడ జాతకాన్ని చూపించుకొని భార్యకు బలంగా ఉన్నదా, భర్తకు బలంగా ఉన్నదా, ఎందుకు వీళ్ళిద్దరూ ఉద్యోగస్తులుగా ఉంటున్నారు ప్రస్తుత సమాజంలో, కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరిది బలంగా ఉన్నది, ఒకవేళ అప్పుడు బలంగా ఉన్నా గృహయోగానికి బలంగా ఉందా, లేదా ఒక స్థలానికి బలంగా ఉన్నదా. కొంతమంది స్థలం కొనంటే సరిపోతుంది, ఎందుకు వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఉంటుంది, తర్వాత కాలంలో ఇదేదో పాడు చేసే లక్షణాలు మాకు కనిపిస్తాయి వాళ్ళ జాతకాన్ని మేము చూసినప్పుడు. మేమేం చెప్తామంటే, ఈ తక్కువ డబ్బుతో ఎక్కడైనా దూరంగా అయినా కూడా 1 ఎకరం భూమి కొనుక్కొని మీకు ఉపయోగపడుతుంది, ఒక సలహా. అప్పుడు ఏమవుతుంది, వాడికి అంత బడ్డని కాదు, దాచిన డబ్బులు బ్యాంకులో పెడితే ఏదో పావలా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అంటున్నాడు, ఇక్కడ పెడితే 1 సంవత్సరానికి 1,00,000-2 లక్షల ఈ ఆలోచన కనిపిస్తోంది. సో ఆ విధంగా చిన్నగా మనం వాళ్ళకి సలహాలు కొన్ని ఇల్లు ₹1,00,00,000 దానికి ₹1,00,000 స్థలం కొనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది కదమ్మా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సరిగ్గా గైడ్ లైన్స్ వీళ్ళకి అందించేవాడు లేకపోవటం ఒకటి, ఆ గైడ్ లైన్స్లో వీళ్ళు వెళ్ళాలని ప్రయాణం చేయాలని
తెలియకపోవడం కొంత, కొంత అవేమిటి అవన్నీ ఒక ట్రాష్ అనేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క లక్షణం. అప్పుడు ఏమవుతుందంటే ఇలాగే మొండైపోయి ఆ సమస్యలో ఇంట్లో భార్యాభర్తల మధ్య మొట్టమొదటిగా చికాకు ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మేము చాలా గమనించినాం. మీరు అడిగింది నేటి సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారమ్మా మీరు. చాలా మంచి ప్రశ్న ఇది. ఈ భార్యాభర్తల్లో ఇంట్లో అమ్మా నాన్న ఉంటే వాళ్ళకి హాస్పిటల్ గబుక్కుని అదే సమయంలో ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఇదిగో మీ వాళ్ళకి ఇంత డబ్బులు ఖర్చు అయ్యింది, ఇది మొట్టమొదట వచ్చేటువంటి విషయం. ఖర్చు పెట్టామని మరి వారు ఖర్చు పెట్టడం మూలకంగానే కదా నువ్వు ఇంత ఇల్లు కట్టి ఇంత శాలరీలో వారి ఎంత రక్తాన్ని నీకు దినదినము అందించకపోతే నువ్వు ఇంత సంపాదనకి ఎలా ఎదిగావు చెప్పండి. ఆ ఆలోచన మనిషి కోల్పోవటం మూలకంగా వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా వృద్ధాశ్రమాల్లో వేయటము, మేము చూడలేము మీరు వెళ్ళిపోండి అనే మాటలు కూడా అన్నవాళ్ళు ఉన్నారు. ఇలాంటి మాటలు అన్నవాళ్ళు కూడా ఉన్నారమ్మా. అప్పుడు ఏమవుతుంది వీళ్ళ ఏడుపు ఇక్కడ ఉండే సమస్యకి మరింత దోహదపడుతోంది. అంటే మొండికి జగమొండి మీరు చూసారా ఇక్కడ. ఇట్లాంటి సమస్యలు వీళ్ళకి ఎందుకు వచ్చినాయి అంటే వీరు గత జన్మలో గురు శాపానికి లోనయ్యారు. అవునమ్మా. అవి ఈ జన్మలో ఈ విధంగా పట్టిపెడతాయి. మీకు ఒక ఇంటి సమస్యనే కాదు, ఒక పొలం సమస్యనే కాదు, ఒక రోగానికి సమస్యనే కాదు, అన్నిటికీ ప్రధానమైనటువంటిది గురు శాపం. ఇప్పుడు ఈ గురు శాపం ఎలా వచ్చింది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీ పక్కింటి ఆవిడ వచ్చి ఏదో మీ చెవి దగ్గర మాటలు చెప్తూ ఉంటుంది. దీనిలో మంచి మాటలు అనుకోండి, నేను దీపం పెట్టి వచ్చాను ఏదో దేవాలయంలో, నువ్వు కూడా ఎప్పుడు వస్తావు ఏంటి అని అడిగితే అంతవరకు బాగానే ఉంది. లేదు ఏదో సినిమాకి వెళ్ళాను చాలా బాగుంది మా వారు నన్ను తీసుకెళ్ళారు, అది బాగానే ఉంది. లేదు నేను ఏదో దానం చేశాను మీ వీడియో చూశానండి, ఆ గురువుగారు చెప్పి నేను చేశాను నాకు కొంచెం మంచి అనుభవం కలిగింది, అంతవరకు బాగానే ఉంది. ఆ పక్కింటి ఆవిడ నీకు చెప్పకుండా నీ చెట్టు మందార పువ్వు కోసింది చెప్తూ ఉంటారు ఇలాంటివి కూడా. ఇంకో విషయం తెలుసా ఆవిడ ఇలాగా అని అంటారు కదా. ఇప్పుడు ఏమవుతుంది అవతల వారు ఏదో కోసారు, మీరు ఎవరో కోసారు మీకు తెలియదు, అయిపోయింది. ఈవిడొచ్చి ప్రత్యేకించి చెప్పడం మూలకంగా దీన్ని చెడు మాటలు అంటాం మనం. లేకపోతే మీ తోటి కోడల గురించో, మీ అన్నదమ్ముల గురించో, మీ బావమరుదుల గురించో, మీ బంధువుల గురించో, మీ స్నేహితుల గురించో ఇట్లాంటి చెడ్డ మాటలు వినటం మూలకంగా గురుశాపానికి లోనవుతారు. చెప్పుడు మాటలు వినటం మూలకంగా గురువు మీకు శాపాన్ని ఇస్తాడు. ఇది యథార్థంగా నేను దత్తాత్రేయుల వారు చెప్పినటువంటి మాట చెప్తున్నానమ్మా. ఇదేదో నా సొంత కవిత్వం కాదు, నాకు అలాంటి లక్షణాలు లేవు. గురుశాపం ఎలా వస్తుంది అంటే ప్రతి మనిషిలోనూ ఒక గురువు ఉంటాడు. మీలో కూడా ఒక గురువు ఉన్నాడు, ఇక్కడ ఉండే కెమెరామెన్లో కూడా ఒక గురువు ఉంటాడు, నాలో ఒక్కడేలోనే ఉన్నాడు. గురువు అనేటువంటి వాడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది. మనం వాళ్ళని గనక గుర్తించి వాళ్ళ లక్షణాన్ని గనక చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా అవుతూ ఉంటారు. ఆ మంచి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానము ద్వారా. జ్ఞానం అంటే ఏమిటి? గురుస్వరూపము. కాబట్టి గురువు ఉన్నట్టా లేదా ఇప్పుడు ఇక్కడ? మరి ఇట్లాంటి నీలో గురువు పెట్టుకుని పక్కింటి వాళ్ళు ఏవో చెడు మాటలు చెప్తుంటే జ్ఞానం మళ్ళీ వదిలేసుకుని అజ్ఞానం వైపు వెడుతున్నావు అంటే శాపానికి నువ్వు లోనయ్యావా లేదా? నేను మీకు టూబీ ప్రాక్టికల్గా చెప్తున్నా నేను ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది మీ మస్తిష్కంలోకి ఏం పోయిందమ్మా? నా మందార చెట్టు నన్ను అడగకుండా కోసింది, నా గన్నేరు మొగ్గలన్నీ కోసింది, ఇవాళ శివరాత్రి, నా గన్నేరు పూలన్నీ పోయినాయి, నేనేదో మార్కెట్లో కొంటే అధమము, దొడ్లో పూస్తే ప్రథమంచ పువ్వులు అని చెప్పారు ఏదో గురువు గారు అని చెప్పి నేను శివరాత్రి దాకా ఆ మొక్కల్ని కాపాడుకుంటే ఇత్తుంచేసింది అని తెలియగానే మీకు శివరాత్రి మీద మనసు కంటే కూడా పక్కింటి దాని మీద కోపం పెరుగుతుంది. ఇలా ద్వేష భావాన్ని నేను మీకు ఇవ్వటం మూలకంగా నేను గురుశాపానికి లోనవుతాను, వినటం మూలకంగా మీరు గురుశాపానికి లోనవుతారు. ఇట్లా ఎవరైతే గురుశాపానికి లోనయ్యారో వారింట్లో ఇలాంటి మొండి విషయాలు జరుగుతూ ఉంటాయి.
ఇలా జరగటం మూలకంగా చూడండి, ఇక్కడ ఒక గురుశాపం ఒక్కసారి మీ దగ్గరికి వచ్చిందంటే పితృదేవతలు మీ నుంచి దూరం అయిపోతారు. నగురోరధికం 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 ఇది శివశాసన శివశాసన శివుడు శిలాపలకం చేసి దేవతాలోకంలో ఇంద్రుడికి సభకి ఎదురుగుండా ప్రవేశించే ద్వారం దగ్గర పెట్టేటమ్మ. గురువుని మించిన దైవం అంటే లోపల సభలోకి వెళ్ళే ప్రతి దేవత ఆయన లోకానికి అధ్యక్షుడు కదా, దేవేంద్రుడు కదా ఆయన. మరి ప్రతి దేవుడు ఆయన సభలోకి పెడతా ఉంటారు కదా, వెళ్ళేటప్పుడల్లా శివశాస్త్రాన్ని చూసి దండం పెట్టుకుని లోపలికి పెడతారు. అంటే ఏంటి? గురువుని మించిన దైవం లేదు, జాగ్రత్తగా ఉండండి, మీరు చెప్పేదే గొప్ప కాదు. ఇప్పుడు నేను చెప్పేది నా గురువు, నాకేమన్నా అనుమానం కలిగింది, మీ అనుమానానికి నేను సమాధానం ఇస్తున్నాను. ఈ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? నా గురువు నాకు బోధించాడు, మా గురువు గారికి వారు గురువు గారు. ఇలా ప్రతిదీ ఒక కనెక్షన్ ఉందమ్మా. ఇట్లా వెళుతూ ఉంటే మన మేధా దక్షిణామూర్తి దగ్గరికి చైన్ లింక్ వెళ్ళిపోతుంది. మరి అంతటి గొప్ప శక్తిని మనం వృధా చేసుకుని ఎవరో 2 మొగ్గలు కోసుకున్నందుకు గాను లోపల పెట్టుకుని దానికి ఒక సీసీటీవీ పెట్టి సాక్ష్యం చూపించి పోట్లాడి కేసు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి అలాగా సమాజంలో. ఇదే పితృదేవతల యొక్క శాపము. ఎప్పుడైతే ఇవి 2 జరుగుతూ ఉంటాయి, గురుశాపము పితృశాపాలు 2 దగ్గర చేరుతూ ఉంటాయో వారింట్లో మీరు ఎన్ని పూజలు, వారు ఎన్ని చోట్ల తిరిగి ఎన్ని జపాలు చేయించినా బుద్ధి మారకపోతే మీ ఇంట్లో పని శుభం జరగదు. కాబట్టి మనసు బుద్ధి ప్రధానమైనటువంటిది ఈ మొండి సమస్యలకు కారణం. ఇలాంటి సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇప్పుడు అసలు ఎలా వీటి నుంచి బయటపడాలో మార్గం చెప్పండి గురువుగారు. మనకి దుర్గాదేవి చాలా ప్రధాన దేవత. ఇట్లాంటి వాటి కనకదుర్గ, విజయదుర్గ, ఇలాంటి దుర్గా అనేటువంటి మీరు దేవాలయం దగ్గరగా ఉంటే కనుక ఆ దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి మీరు ప్రతిరోజు కూడా 8 సార్లు ప్రదక్షిణ చేయాలమ్మా. మీరు దగ్గరగా ఉంటే కనుక రోజు ప్రయత్నం చేయండి. 8 సార్లు ప్రదక్షిణ. దుర్గా అమ్మవారికి 8 సంఖ్య బాగా ఇష్టం. ఈ 8 అంటే మీరు 8 ఎట్లా ఉంటుంది మీరు బాగా గమనించండి. ఇలాగా ఉంటుంది, అంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. మీ సమస్య మీ చుట్టూనే ఇలా తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి పోదు. సో ఇలా తిరిగేదాన్ని ఆవిడ తీసేస్తుంది. నీ చుట్టూ తిరుగుతూ ఉండే సమస్యని అది బయటికి వెళ్ళిపోకుండా ఇలాగ నిన్ను చుట్టుకుని, ఇక్కడ నీ మొగుడు, ఇక్కడ నీవు ఉన్నావు, మీ ఇద్దరు చుట్టూ ఆ సమస్య ఇలా తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇలాంటి సమస్యలని పోగొట్టేటువంటి దేవత దుర్గాదేవి. మొండి సమస్యలు, అది మీ వ్యాపారంలో ఉండనివ్వండి, మీ కోర్టు సమస్యల్లో ఉండనివ్వండి, లేదా మీ పొలంలో ఉండనివ్వండి, మీ ఆస్తి సమస్యలు కానివ్వండి, మీ తోటికోడల మధ్య సమస్య కానివ్వండి, లేకపోతే మీ ఇంటి సమస్య కానివ్వండి, అప్పు తీర్చలేని సమస్య కానివ్వండి, ఇలాంటివి మీరు దుర్గాదేవిని కనుక ఆరాధన చేయాలమ్మా. ఈ దుర్గాదేవిని అష్టమి రోజునైతే ఇంకా మంచిదమ్మా. అష్టమి రోజున ప్రదోషకాల సమయం అంటే సాయంత్రం 6 గంటల ఆ ప్రాంతం అనుకుందాం మనం, గోధూళికా ముహూర్తంగా. ఆ 6 గంటల ప్రాంతంలో కనుక వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని మీరు చక్కగా దుర్గాదేవి అష్టోత్తరాన్ని కానీ, లేకపోతే దుర్గా స్తోత్రాలు ఉంటాయి. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా ఆపద నివారణి, దుర్గమచ్చేదురు దుర్గ అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. చక్కగా ఆ స్తోత్రాన్ని 8 సార్లు పారాయణం చేయాలి. అష్టమి రోజున 8 సార్లు ప్రదక్షిణం చేయాలి. పారాయణం అయిన తర్వాత అప్పుడు అర్చన చేయించుకుని మీరు గనక అమ్మవారికి ఏదైనా పసుపు కొమ్ముల మాల సమర్పణ చేస్తే, మంచి పసుపు కొమ్ములు చక్కగా, అవి సంఖ్య మనకి 27 కానీ 54 కానీ 108 కానీ చక్కగా 18 కానీ 9 కానీ మనం చక్కగా మీ ఇంట్లో చక్కని పసుపు కొమ్ములు తెచ్చుకొని చక్కగా దారానికి పసుపు రాసి ఎండబెట్టాలి. ఆ దారాన్ని ఈ పసుపు కొమ్ములు ముడి వేసినప్పుడల్లా దుర్గాయ నమః దుర్గాయ నమః అంటూ మీరు ఒడిలో పెట్టుకోకుండా చేయాలమ్మా. ఇదంతా కూడా కావాలంటే ఒక ప్లేట్ పెట్టుకోండి, మీ చీరను తాకకూడదు ఈ మాల ఒకటి. కాబట్టి ఎందుకు మీ ఒడిలో తాకకూడదు అని అంటామంటే అది మీరు ధరించిన వాళ్ళు అవుతారు. మీ ఒడిలో ఉంటే అది మీకు సంబంధించినట్లు. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకోండి, కింద పేపర్ అన్నా వేసుకున్నా కూడా అక్కడ మాల కడుతూ కొంచెం అవస్థగా అనిపిస్తుంది. లేదా ఒక టేబుల్ దగ్గరగా పెట్టుకునైనా సరే దాని మీద ఒక మంచి శుభ్రంగా టేబుల్ తుడిచేయాలి. ఎందుకంటే టేబుల్ పెట్టుకోండి అంటే దాని మీద తినే కంచాలన్నీ పెడతారు, శుద్ధి చేయరు. మేము నీట్గా తిన్నాం, కింద పడకుండా తిన్నామని చెప్పి. కాబట్టి
శుభ్రం చేసుకుని దాని మీద ఒక మంచి పేపరో ప్లేటో పెట్టుకుని బేసిన్ లాంటిది పెట్టుకుని చక్కగా 108 మాల కట్టి, లేకపోతే మీ 54 మీ శక్తి, పేదవారికి కూడా ఈ సమస్య ఉంటుంది కాబట్టి వారు 9 కట్టినా కూడా ఈ మాల తీసుకెళ్ళి అష్టమి రోజున అమ్మవారి మెడలో కనుక మీరు వేయించినట్లయితే మాకు పెళ్ళే కావటం లేదు అన్న వాళ్ళకు కూడా పెళ్లి చేస్తుంది అమ్మవారు. అంత గొప్పది ఈ దుర్గాదేవి. అంటే అతి ముఖ్యమైనటువంటి మొండి సమస్యలు ఉన్నవారు దుర్గాదేవి ఆరాధన చెయ్యండి, దుర్గను పూజించండి. ఎలా పూజించాలి అంటే ఇట్లా మీరు 8 అష్టములు పెట్టుకోవాలి. బహుళాష్టమైనా సరే, శుద్ధాష్టమైనా సరే, 8 అష్టములకి మీరు ఇట్లాగా అక్కడ కూర్చుని అమ్మవారి దేవాలయానికి పసుపు మాల పట్టుకెళ్ళటం, ఒక కవర్లోనో మీరు ఒక భరిణిలోనో పెట్టుకుని తీసుకెళ్ళటం, కూర్చుని ఈ దుర్గా స్తోత్రం చదవటం, చదివిన తర్వాత 8 మార్లు ప్రదక్షిణం చేయటం, చేసిన తర్వాత ఈ యొక్క మాలను అమ్మవారికి సమర్పణ చేసి అర్చన చేయించుకుంటాం. ఇలా చేయటం మూలకంగా అష్టమి కల్లా ఈ అష్టమి నుంచి వచ్చే అష్టమికి కొంచెం ప్రభావం తగ్గటం, మళ్ళీ పై అష్టమికి కొంచెం అలా మీకు కొద్దిగా తెలిసిపోతుంది. మీకు ఒక రకమైనటువంటి మీ గృహంలో ఒక చక్కని వాతావరణం, ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ అత్తామామలతో ఏర్పడుతుంది, మీ తోటికోడళ్ళతో ఏర్పడుతుంది, మీ అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇలా చేసుకోవటం ఒకటి. ఏమండి ఇలా చేశాము అయినా కూడా ఇంకా తొలగట్లేదంటే ఇంకా ఏదో మన కంటికి కనిపించింది వారిని పట్టి పీడిస్తున్నట్లే. వీళ్ళు ఈ అష్టమి రోజున చక్కగా పసుపు రంగు వస్త్రం ధరణ చేయాలి. పసుపు రంగు చీరనో పసుపు రంగు చొక్కాను వేసుకుని మగవాళ్ళైతే కనుక చక్కగా దుర్గా దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ కూడా ఒక ఆసనం వేసుకుని అమ్మవారి నామాన్ని చక్కగా 1,00,000 సార్లు జపం చేసేటట్టుగా మీరు 41 రోజులు దీక్షగా పెట్టుకోండి. అష్టమి రోజున ప్రారంభం చెయ్యాలమ్మ. ప్రారంభం ఎప్పుడు అష్టమి రోజునే ఉండాలి. ఒక రోజుకి 2,500 సార్లు చేస్తే 41 రోజుల్లో 1,00,000 నామావళి అయిపోతుంది. శ్రీ దుర్గాయ నమః, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. శ్రీ దుర్గాయ నమః అనేటువంటిది రుద్రాక్షమాలతో కానీ, పసుపు రంగు పూసల మాలతో కానీ, పసుపు కొమ్ములతో కానీ ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. తర్వాత ఇది అమ్మవారికి సమర్పణ చేయటం. చేసినప్పుడు అది తప్పకుండా మీ మొండి సమస్యలు తొలగిపోతాయి. ఈ అష్టమి రోజున మీరు పులిహార చేసి మీరు చక్కగా, ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో అయితే వాళ్ళే ప్రసాద సేవ మనం డబ్బులు కడితే చేస్తారు. కొన్ని గుళ్ళల్లో మనం చేసింది కూడా తీసుకునే దేవస్థానాలు ఉంటే ఉండవచ్చు కాక, కానీ వాళ్ళని చేయమంటాం మనకిష్టం. ఈ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెడుతూ ఉంటే అక్కడ మీ సమస్య కూడా ఇటు దొడ్డిదారి నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ముష్టి వాళ్ళకి అష్టమి రోజున చక్కగా పసుపు వస్త్రాన్ని దానం చేయాలమ్మా. ఈ దానం చేసేటప్పుడు వస్త్రము, దాని మీద పులిహార ప్యాకెట్టు, ఒక 5 రూపాయలు కాయిన్ కానీ నోటు కానీ పెట్టి ఒక నీళ్ళ ప్యాకెట్తో సహా మీరు అష్టమి రోజున దానం చేసినట్లయితే చాలా మొండి సమస్యలు పటాపంచలైపోయి దుర్గాదేవి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతారు. కూడా పరిహారాలు అందరూ చేసుకునేటువంటివే. చాలా సున్నితంగా వెళ్ళిపోతుంది సమస్య మన ఇంట్లోంచి. మనకి ఇబ్బంది లేకుండా ఎలా వచ్చిందో తెలియదు, వచ్చేటప్పుడు ఎలా వెళ్ళిపోయిందో తెలియకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో పాటు అది మన ఇంట్లో అందరినీ కలిపెడుతుందమ్మా. అంటే అప్పటిదాకా సఖ్యత లేని వాళ్ళందరం కూడా కొంచెం దగ్గరికి ప్రేమగా అనురాగం, అంటే ఎవరిని నుంచి వచ్చిందో మనకు తెలియదు కాబట్టి వీళ్ళందరూ మనకు దగ్గర రావడం. అమ్మవారు చేసే పని ఏమిటంటే వీళ్ళందరినీ దగ్గర చేయటం మూలకంగా ఇప్పుడు మీ ఇంటికి కొన్ని డబ్బులు అవసరం పడ్డాయి, వీళ్ళు ఎవరో ఒకళ్ళు చేబుదులుగా ఇస్తారు, నీకు కలిగినప్పుడు ఎవరా అనగానే మనకు ఒక నెత్తి మీద నుంచి కొండ దిగినట్టుగా ఉంటుంది ఇప్పుడు రోజుల్లో. కాబట్టి ఇట్లా దగ్గరికి చేరుస్తుంది అమ్మవారు, సమస్యను దూరం చేస్తుంది. చాలా చక్కగా వివరించారండి. మొండి బకాయిలు కానీ, మొండి సమస్యలైనా, ఆరోగ్య సమస్య అయినా అంతే, ఏదైనా ఇంట్లో ఉన్నవి కానీ ఏవైనా సరే దుర్గా అమ్మవారి ఆరాధనతో ఖచ్చితంగా తప్పకుండా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. అమ్మవారి ఆశీస్సులు.